నమస్తే. ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్నాము. మాదాపూర్లో ఉన్నటువంటి ఒక భారీ భవనాన్ని హైడ్రా కూల్చివేసేందుకు సిద్ధమవుతుంది. సో ప్రస్తుతం మన బ్యాక్ సైడ్ లో చూసుకోవచ్చు, భారీగా బాహుబలి క్రేన్ కూడా వచ్చింది. బాహుబలి క్రేన్ ని భారీ ట్రక్ లోంచి కిందకి తీస్తున్నటువంటి పరిస్థితి. మన బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటి ఏదైతే ఆ బ్లూ కలర్ షీట్ వేసినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో దాదాపుగా 8 అంతస్తులు అక్రమంగా కట్టినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ స్థలంలో కట్టినటువంటి ఈ అక్రమ నిర్మాణాన్ని హైడ్రా అధికారులు కూల్చేందుకు అయితే సిద్ధమవుతున్నారు. సో నూతన ఉత్సాహంతో నూతన సంవత్సరంలో అయితే హైడ్రా అధికారులు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం ఇక భారీగా ఉన్నటువంటి బాహుబలి క్రేన్ అయితే కిందికి తీస్తున్నటువంటి విజువల్స్ ప్రస్తుతం మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తా ఉన్నాము. సో దాదాపుగా 8 అంతస్తులు అక్రమంగా నిర్మించారన్నటువంటి కొంత ఫిర్యాదుల మేరకే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క బిల్డింగ్ ఉందో దీనికి సంబంధించి 8 అంతస్తుల భవనం కూల్చేందుకు హైడ్రా అధికారులు సిద్ధమవుతున్నారు. సో షేర్లింగంపల్లి మండలము కాన్వెంట్ పరిధిలో 684 గజాల స్థలంలో 8 అంతస్తుల G+5 2 సెల్లార్లు కలిపి మొత్తం 8 అంతస్తుల అక్రమ నిర్మాణాన్ని అయ్యప్ప సొసైటీకి చెందిన ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. దీని మీద అనేక ఫిర్యాదులు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు అందినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలంటూ గతంలోనే ఆదేశాలు జారీ చేసినట్టుగా హైకోర్టు చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఓసారి కూల్చివేసిన GHMC అధికారులు దీని మీద చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ బిల్డింగ్ అదే ప్లేస్లో కట్టినట్టు తెలుస్తోంది. ఇక ఆదేశాల మేరకు, కోర్టు ఆదేశాల మేరకు, ఇటు అధికారుల ఆదేశాల మేరకు ఎక్కడా కూడా వాటిని లెక్క చేయకుండా అక్రమంగా మళ్ళీ నిర్మాణం చేపట్టినటువంటి బిల్డర్స్కు బుద్ధి చెప్పేందుకు అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగాడు. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణం వద్దకు చేరుకున్న హైడ్రా బృందము ఇక భారీ బాహుబలి క్రేన్ అయితే వాటిని కూల్చివేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనం దానికి తెలిసినటువంటి పూర్తి డీటెయిల్స్ చూస్తే షేర్లింగంపల్లి మండలం కాన్వెంట్ విలేజ్లోని అయ్యప్ప సొసైటీలో 684 గజాల్లో అక్రమంగా నిర్మించినటువంటి భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చేసేందుకు సిద్ధమవుతున్నారు. GHMC నోటీసులు ఇక హైకోర్టు ఉత్తర్వులు పట్టించుకోకుండా సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 5 అంతస్తుల భవనాన్ని నిర్మించడంపై స్థానికుల నుంచి వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఫిర్యాదుల మేరకు అటు రెవెన్యూ ఇక GHMC అధికారులతో కలిసి అయ్యప్ప సొసైటీలోని 100 ఫీట్ల రోడ్డుకు అనుకుని ఉన్నటువంటి కట్టడాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశీలన అనంతరం అక్కడికక్కడ GHMC చందానగర్ సర్కిల్ అధికారులు ఇచ్చినటువంటి సోకాజ్ నోటీసులతో పాటు హైకోర్టు ఉత్తర్వులను కమిషనర్ శ్రీ రంగనాథ్ పరిశీలించారు. అక్రమ కట్టడం అంటూ హైకోర్టు నిర్ధారించక కూడా కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా భవనాన్ని నిర్మించడంపై GHMC అధికారులు కూల్చివేతకు సంబంధించి షోకాజ్ నోటీస్ ఇచ్చి పట్టించుకోకుండా భవనాన్ని నిర్మించడాన్ని హైడ్రా కమిషనర్ తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ అక్రమ భవనాన్ని నిర్మాణాన్ని కూల్చివేస్తున్నట్టుగా 14.2.24 అంటే 14వ తారీఖు 2వ నెల 2024 షోకాజ్ నోటీసులు GHMC జారీ చేసింది. అలాగే 26/2/2024 స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ప్రస్తుతం చూస్తున్నాము. ఆ తర్వాత హైకోర్టు కూడా రిట్ పిటిషన్ నెంబరు 10030/2024 పై స్పందిస్తూ అక్రమ నిర్మాణమని నిర్ధారించడమే కాకుండా చర్యలు తీసుకోవాలంటూ 19/4/2024 తేదీన ఆదేశించింది. సో హైకోర్టు ఆర్డర్ను ఆధారంగా తీసుకొని 13/6/2024 తేదీన ఇదే భవనం అక్రమాన్ని GHMC కొంత భాగాన్ని కూల్చివేసింది. ఇవి పట్టించుకోకుండా నిర్మాణం కొనసాగించాలంటూ స్థానిక అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం మనమైతే స్క్రీన్ మీద చూస్తున్నాము. బాహుబలి క్రేను ఇప్పుడే 100 ఫీట్ రోడ్లోకి దిగింది. 100 ఫీట్ రోడ్లో ఆనుకున్నటువంటి భారీ భవనాన్ని కూల్చివేసేందుకు అయితే సిద్ధమవుతోంది. ఆ విజువల్స్ మనము తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తా ఉన్నాం. ఎక్కడైనా హైడ్రా కూల్చివేతలు ఉన్నాయంటే అక్కడ ఖచ్చితంగా ఈ బాహుబలి క్రేన్ ఉండాల్సిందే. సో బాహుబలి క్రేన్ ఇప్పుడే అధికారులు రంగంలోకి దించారు. సో ఆ విజువల్స్ మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం ప్రస్తుతం. సో ఇక ఏ క్షణమైన భారీ బిల్డింగ్ నిలమట్టం చేసే అవకాశం ఉంది. ఇక్కడ ట్రాఫిక్ సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయి పోలీసులు కట్టుదిట్టమని బట్టి ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఒకసారి విజువల్స్ కూడా మనము తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.